విమానాల్లో 11A సీటుతో ప్రాణాలు కాపాడుకోవచ్చా? విమానం ప్రమాదం నుండి కోలుకోలేకపోతున్న బాధితులు. డ్రీమ్ లైనర్లో సీట్ నెంబర్ 11Aలో కూర్చున్న వ్యక్తి సేఫ్. అహ్మదాబాద్ విమాన ప్రమాదం భారత చరిత్రలో చీకటి రోజు. 274 మంది ప్రాణాలను కోల్పోయారు. విమానంలో ఉన్న 241 మంది ప్రాణాలు కోల్పోతే ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇలాంటి ఘటనే 27 ఏళ్ల క్రితం జరిగిందంటే మీరు నమ్ముతారా? విమానం ప్రమాదానికి గురైన 11A సీట్లో కూర్చున్న వ్యక్తికి మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుండి బాధితులు కోలుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన బంధువులు విషాదం నుండి తేరుకోవడం లేదు. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది కాలి బూడిదైపోయారు. అయితే ఒకే ఒక్కడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 11A సీట్లోని ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడిన విధంగానే 1998లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో అదే నెంబర్ సీట్లో కూర్చున్న వ్యక్తి ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో విశ్వాస్ సీటు పక్కనే అజయ్ సీటు ఉంది. ఈ ప్రమాదంలో అజయ్ కుమార్ రమేష్ ప్రాణాలను కోల్పోయారు. అయితే లక్కీగా విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డారు. ఓవైపు విశ్వాస్ ప్రాణాలు నిలిచాయనే సంతోషం, మరోవైపు అజయ్ చనిపోయాడనే విషాదం వారి కుటుంబ సభ్యులకు ఏకకాలంలో ఎదురయ్యాయి. అహ్మదాబాద్లో విమాన ప్రమాదంలో విశ్వాస్ కుమార్ అనే బ్రిటిష్ పౌరుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్లో సీట్ నెంబర్ 11Aలో కూర్చున్నాడు ఇతడు. ఈ సీటు అత్యవసర ద్వారాల్లో ఒకదానికి దగ్గరలో ఉంటుంది. ఈ ప్రమాదం నుండి బయటపడడానికి 11A సీటు దోహదమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సీటులో కూర్చుంటే ప్రమాద సమయాల్లో సురక్షితంగా బయటపడవచ్చని సూచిస్తున్న పలువురు నిపుణులు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశ్వాస్ను పరామర్శించేందుకు చాలా చోట్ల నుండి బంధువులు అహ్మదాబాద్కు చేరుకుంటున్నారు. కుటుంబీకులు బంధువులంతా కలిసి లండన్ నుండి అహ్మదాబాద్కు వచ్చారు. ఈవేళ అహ్మదాబాద్లో విశ్వాస్ను పరామర్శించారు. నంబర్ 11A సీటు గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. 27 ఏళ్ల క్రితం ఇదే విధంగా జరిగిన ఒక విమాన ప్రమాదంలోనూ 11A సీట్లో కూర్చున్న వ్యక్తి సురక్షితంగా బయటపడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1998 డిసెంబర్ 11న థాయ్ ఎయిర్వేస్ విమానం TG261 దక్షిణ థాయిలాండ్లో దిగుతుండగానే కూలిపోయింది. విమానంలో 146 మంది ప్రయాణికుల్లో 101 మంది ప్రాణాలను కోల్పోయారు. అందులో 45 మంది మాత్రమే గాయాలతో బయటపడగా ఆ సమయంలో 11A సీట్లో కూర్చున్న వ్యక్తికి మాత్రం చిన్న గాయం కూడా కాలేదు. 11A సీట్లో కూర్చున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు తెలుసుకుని రోమాలు నెక్కబడుచుకున్నాయని థాయ్ నటుడు రువాంగ్సక్ లాయ్ చుజాక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 27 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు అలాగే జరిగేసరికి తాను షాక్ అయ్యానని తెలిపారు. భయంతో 10 ఏళ్ల పాటు తాను విమానంలో ప్రయాణించలేదని గుర్తు చేసుకున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విమానంలోని 11A సీటుపై నెట్టింట్లో జోరుగా చర్చ జరుగుతోంది.